హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ స్పెషల్స్. ఈరోజు వచ్చి మన స్పెషల్ రెసిపీ ఏంటంటే ఆలూ ఫింగర్స్ అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఆలూ ఫింగర్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఆలూ ఫింగర్స్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. 2 మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకుని మెత్తగా ఉడికించుకోండి. 1/2 కప్పు గోధుమ నూక, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, ఒక చిన్న అల్లం ముక్కని ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకోండి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 2 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర. గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకుని 1 కప్పు వరకు వాటర్ని వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోండి. వాటర్ అనేది ఈ విధంగా మరిగిన తర్వాత 1/2 కప్పు వరకు గోధుమ నూకని వేసుకుంటూ గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇలా గరిటెతో మిక్స్ చేసుకోకపోతే మనకి ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా గరిటెతో తిప్పుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. పిండి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి ముందుగా ఉడికించిన బంగాళదుంపల్ని గ్రేట్ చేసుకోవాలి. మీరు కావాలంటే స్మాష్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి. కాకపోతే స్మాష్ చేసినప్పుడు ఏమైనా గడ్డలు ఉండిపోతాయి కదా, సో ఈ విధంగా గ్రేట్ చేసుకోవడం వల్ల మనకి ఆలూ ఫింగర్స్ అనేవి చాలా స్మూత్గా వస్తాయండి. ఈ విధంగా మొత్తం బంగాళదుంపలన్నింటినీ గ్రేట్ చేసేసిన తర్వాత మనం దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టిన కరివేపాకు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కచ్చపచ్చగా దంచిన అల్లం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి అన్ని కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ని రాసుకుని కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్ లాగా తయారు చేసుకోండి. ఇలా రౌండ్ బాల్ లాగా తయారు చేసిన తర్వాత దీనిని నేను చూపించిన విధంగా ఫింగర్స్ లాగా తయారు చేసుకోండి. ఈ విధంగా ఫింగర్స్ లాగా తయారు చేసుకున్న తర్వాత వీటిని మరిగించిన ఆయిల్లోకి వేసుకుని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఆయిల్లోకి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి, లేకపోతే ఆయిల్ మీద పడే ఛాన్స్ ఉంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో గరిటెతో కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోగా మనం మిగిలిన పిండితో ఆలూ ఫింగర్స్ని తయారు చేసుకుందాం. కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా ఏదైనా ఒక పీట మీద పెట్టుకుని చేతితో అనడం వల్ల మనకి ఆలూ ఫింగర్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇదే విధంగా మొత్తం పిండితో ఆలూ ఫింగర్స్ని తయారు చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మీరు మిగిలిన ఆలూ ఫింగర్స్ని కూడా ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా ఆలూ ఫింగర్స్ని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు.